హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని సిన్హా వ్లాగ్స్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మీకు ఒక నాన్ వెజ్ స్టార్టర్ చూపించిపోతున్నానండి. అదేంటంటే చికెన్ నగెట్స్ ఆర్ చికెన్ కబాబ్స్ అనొచ్చు, లేకపోతే బుల్లెట్స్ అని కూడా అనొచ్చు. దీనికి ఏంటంటే ముందుగా చికెన్లో ఏంటంటే కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో అలాగే పొటాటో కూడా ఒక 2 తీసుకొని ఇవి కూడా బాయిల్ చేసుకొని ఇలాగా స్మాష్ చేసుకోవాలి, లేకపోతే గ్రేట్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా చికెన్ని, దాన్ని ఏంటంటే ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసుకోవాలి. అండ్ అలాగే ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను, దాన్ని కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక టమాటో, అది కూడా చిన్న చిన్న పీసెస్. ఇంకా ఉల్లిపాయలు కూడా ఒక 1 తీసుకున్నాను, అవి కూడా బాగా చిన్నగా తీసుకున్నాను. అండ్ అలాగే ఒక 1 చిల్లీ తీసుకున్నానండి. ఇందాక చూపించినవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటున్నాను. పొటాటో స్మాష్ చేసుకున్నాను కదా అందులోని. సో ఇప్పుడు చికెన్ వేసాను, అలాగే తర్వాత క్యాప్సికమ్ వేస్తున్నాను. అలాగే చిల్లీ, ఇంకా టొమాటో, ఇంకా ఆనియన్స్ అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి వీటిని. చూసారు కదా, ఇలా బాగా కలుపుకోవాలి. ఏంటంటే ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఎప్పుడు కూడా ఇందులోకి బాగా చిన్నగా కట్ చేసుకోవాలండి పీసెస్ అన్నవి. ఏంటంటే దీన్ని మనం మళ్ళీ ఫోల్డ్ చేస్తాం కదా, అంటే లైక్ ఇలాగా రౌండ్గా బాల్స్లా చేసుకుంటూ ఉంటాం కదా. సో వెజిటేబుల్స్ అన్నీ బయటికి రాకుండా చిన్న చిన్న పీసెస్ అయితే బాగుంటాయి. సో ఇందులో ఇప్పుడు నేను ఏంటంటే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అందులో వెజిటేబుల్స్ కూడా వేస్తున్నాం కాబట్టి హెల్తీగా అనిపిస్తుంది మనకి. అండ్ అలాగే ఇప్పుడు టేస్ట్ తగినట్టు సాల్ట్ వేసుకుంటున్నాను, అంటే లైక్ అరౌండ్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అండ్ అలాగే ఇప్పుడు మైదా వేసుకుంటున్నాను, ఒక పెద్ద స్పూన్ తోటి 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఏంటంటే ధనియాల పొడి వేసుకుంటున్నాను. సో ఇవన్నీ వేసుకున్నాం కదా, లాస్ట్లో ఆబ్వియస్లీ కొత్తిమీర వేసుకోవాలా. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా హ్యాండ్తో మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో వాటర్ ఏం వేయాల్సిన లేదండి, ఎందుకంటే వెజిటేబుల్స్లో మనకి వాటర్ ఉంటుంది కదా. సో దాంట్లోనే ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్స్ట్రా ఏం వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆబ్వియస్లీ వాటర్లోంచి వాటర్ వస్తుంది కదా, లైక్ వెజిటేబుల్స్ నుంచి వాటర్ వస్తుంది కాబట్టి దాన్ని ఏంటంటే ఇలాగే మిక్స్ చేసుకొని ఇంత కొంచెం గట్టిగానే ముద్దలా కలుపుకోవాలండి. సో ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక ఎగ్ తీసుకుంటున్నాను నేను. సో ఎగ్ని ఏంటంటే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. సో ఇలా బీట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకోవాలండి. అలాగే బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను, అవి కూడా పక్కన పెట్టుకుంటున్నాను. ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదా, దాంట్లోంచి ఏంటంటే ఇలాగా చిన్న బాల్ కింద తీసుకొని దీన్ని ఫస్ట్ రౌండ్గా బాల్ కింద చేసుకోవాలండి. దీనికి షేప్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, మనకి నచ్చినట్టు మనకు వచ్చినట్టు ఎలాగైనా చేసుకోవచ్చు. ఇలాగే చేసుకోవాలని రూల్ ఏం లేదు, బట్ ఇలా అయితే కొంచెం బాగుంటుంది, మనకి చూడడానికి బాగుంటాయి కదా. సో అందుకని చెప్పేసి ఇలాగా చూసారు కదా, ఇలా రౌండ్ బాల్ చేసుకున్న తర్వాత హ్యాండ్లో పెట్టుకొని ఇలా మనకి ఆల్ షేప్లో వచ్చేటట్టు ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. మనకి రావట్లేదు, కొంచెం బ్రేక్ అవుతున్నాయి అన్నప్పుడు కొంచెం వాటర్ చేతికి తడి చేసుకొని రాసుకుంటే వచ్చేస్తాయండి ఈజీగానే. చూసారు కదా, ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం ఏంటంటే ఇందాక లెగ్ బీట్ చేసుకున్నాం కదా, అందులో ఒకసారి ఇలాగా కోట్ చేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కూడా లైట్గా కోట్ చేసుకోవాలి. సో అలాగే ఇంకోటి కూడా చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ ఎగ్లో డిప్ చేసుకొని కోట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కూడా కోట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం ఆయిల్ని షాలో ఫ్రై కానీ డీప్ ఫ్రై కానీ చేసుకోవచ్చు. దానికి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. సో ఇలా ఒక్కొక్కటి వేసుకొని ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి మనకి. ఇలా అయితే ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు మనం వీటిని తీసేయచ్చు బయటికి. అంతేనండి, యమ్మీగా ఉండే చికెన్ కబాబ్స్ ఆర్ చికెన్ నగెట్స్ రెడీ అయిపోయి. చాలా యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనకి చాలా వెజిటేబుల్స్ యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి, అండ్ హెల్దీ కూడా ఉంటుంది. పిల్లలు వెజిటేబుల్స్ అవి తినరు, కానీ చికెన్ ఉంటుంది అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఈజీగా తింటారండి.
సో ఇప్పుడు మీకు లేయర్ ఎలా ఉందో చూపిస్తున్నాను. చూసారు కదా, బయట అయితే చాలా క్రిస్పీగా ఉంటుంది అండ్ లోపల చాలా సాఫ్ట్గా జ్యూసీగా అనిపిస్తుంది. టేస్ట్ అయితే ఆసమ్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి అండ్ ఎస్, ఇట్స్ రియల్లీ ఆసమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.